దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితాన్ని మన ఆయుష్ని పొడిగింప చేసి మరి దినం వెంబడి దినం కృపతో మనం నింపుతూ మరి ఆయన మన తనలో మనల్ని కొనసాగింప చేస్తున్నాడు. ఆయన స్తుతించి ఆరాధించే బిడ్డలుగా మరి మనతో ఆయన మమేకమైతూ మనం ఆయనలో మమేకమైనట్లుగా మన ట్రైన్ అప్ చేస్తా ఉన్నాడు. ఆయన స్వరూపంలోకి ఆయన పోలికలోకి మనను మారుస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాము. 14వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. మరి ప్రభు వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. శిష్యులను ఆత్మలో మనస్సులో వారిని బలోపేతం చేస్తూ వారితో మాట్లాడుతున్నాడు. మరి వెళుతూ వెళుతూ ఆయన చెప్తున్న మాటలు, మీ హృదయాలను కలవరపడనీయొద్దు, నేను వెళ్ళిపోతున్నాను. ఆ వెళ్ళిపోయే స్థలంలో మీ కొరకు మరి నివాసాలు సిద్ధపరుస్తాను. మళ్ళా నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను. మరి అవన్నీ చెప్పినప్పుడు మరి తోమాకు సందేహం కలిగి, అయ్యా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఆ మార్గం మాకు తెలియదు అంటే గనక, మీకు తెలియనయ్యా నేనే మార్గము సత్యము జీవం అని మాట్లాడతారు. ఆ తర్వాత ఫిలిప్ కూడా అడుగుతాడు, అయ్యా మాకు తండ్రిని కనపరచు, మాకు అంతే చాలునని ఫిలిప్ కూడా అడుగుతున్నట్లుగా మనం చూడగలము. ఇప్పుడు ఫిలిప్తో మరి ప్రభు సంభాషణ మనం చూద్దాము. 8వ వచనంలో, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, మరి ప్రభు మరి ఫిలిప్పు వేసిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు. యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? ప్రభు ఈలాగున మరి ఆయన అతనికి మరి సమాధానం ఇస్తున్నాడు. మరి ఇటువంటి ప్రశ్న ప్రభు యూదులకి అర్థం చేయించుతూ వచ్చాడు. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను, మరి నా కార్యాలు, మరి నేను చేస్తున్న ప్రతి క్రియ కూడా తండ్రి చేసినదే, నేను మాట్లాడే ప్రతి మాట ప్రతి బోధ కూడా తండ్రి యొద్ద నేర్చుకున్నదే అని ఆయన యూదులతో వాదిస్తూ యూదులకు బోధిస్తూ వస్తా ఉన్నాడు. ఇప్పుడు మరి ప్రభుతో కలిసి జీవిస్తున్న వీళ్ళతో కూడా మరలా అదే మాటలు మాట్లాడాల్సి వస్తుంది. అయ్యో ఫిలిప్పు, ఇంతకాలం నేను నీ యొద్దే ఉన్నాను, నన్ను ఎరుగువా నువ్వు? నేను నన్ను చూస్తే తండ్రిని చూచినట్లు కాదా? అసలు మీకు నేనేం బోధిస్తా ఉన్నాను? తండ్రిని కనపరచమని ఎలాగో చెప్తున్నావు అని ఇక్కడ ప్రభు ఇక్కడ కొంచెం కించిత్తు బాధపడుతూ మాట్లాడుతున్నట్లుగా అనుకోవచ్చు. ఎందుకు దాదాపు 3.5 సంవత్సరాల పాటు ఆయన దేవుని రాజ్యం గురించి బోధిస్తా ఉన్నాడు. మరి వాళ్ళకి కూడా అభిషేకం ఇచ్చి వెళ్ళి మరి దయ్యాలు వెళ్ళగొట్టండి, రాజ్య సువార్త ప్రకటించండి అని వారికి కూడా అభిషేకం ఇచ్చి పంపించాడు. వాళ్ళు కూడా చక్కగా దేవుని పని చేసుకొచ్చారు. వచ్చిన తర్వాత మాకు దయ్యములు లోబడుతున్నాయని వాళ్ళు వచ్చి చాలా గొప్పగా మరి సంతోషిస్తారు. ప్రభు, అయ్యా మీరు దయ్యాలు వెళ్ళగొట్టడం కాదు కానీ మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని దాన్ని బట్టి సంతోషించమని చెప్తాడు. మరి కార్యాలు ప్రభువు తండ్రి ఏకమై ఉండి నేను కార్యాలు చేస్తున్నానని చెప్తూ నాలో మీరు ఏకమై ఉన్నారని వారిని కూడా మరి తన పరిచర్యలో ముందుకు కొనసాగింప చేస్తున్న దేవుని గురించి వారికి ఇంకా అర్థం కాలేదన్నట్లుగా యేసు క్రీస్తు ప్రభు యొక్క దైవిక స్వభావాన్ని వారు అసంపూర్ణంగా అర్థం చేసుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఆయనని సంపూర్ణంగా మా దేవుని అవతారంగా మరి ఆయన మనుష్య కుమారుని రూపంలో వచ్చిన దేవుడు అనేది వారు గ్రహించకుండా ఇంకా పదే పదే ప్రభుతో అట్లా మాట్లాడట ప్రభు కొంచెం నొచ్చుకొని ఉంటాడు. అయ్యో వీళ్ళకి నేను ఇంకెంత నేర్పిస్తే మరి వీళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారని ఆయన కొంచెం బాధ కూడా కలిగి ఉంటుంది. ఇక సమయం లేదు. ఈ కొద్ది సమయంలో కూడా వాళ్ళు ఇంకా నన్ను అర్థం చేసుకోకపోతే నేను వెళ్ళిపోయినాక వీళ్ళు ఏమైపోతారని ఒక మరి కించిత్ మరి ప్రభుకి మరి బాధ కూడా కలిగి ఉంటది. కలిగి ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నన్ను చూచిన వారు తండ్రిని చూచినట్లే మరి
ఆఖరిగా ప్రభు నొక్కి వక్కాణిస్తున్నాడండి. నేను తండ్రి ఐక్యమై ఉన్నాము. ఆ లోతైన ప్రకటన ఆఖరిగా తన శిష్యులతో చేస్తున్నాడు. నేను వాక్యంగా శరీరధారిగా నేను ఇక్కడికి వచ్చాను. మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మేము ఒక్కటై ఉన్నాము. నేను ఒక కార్యం చేయటానికి భూమి మీద వచ్చాను. తండ్రి నేను ఒక్కటై ఉన్నాము. నువ్వు నమ్మటం లేదని అక్కడ ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. తండ్రిని కనపరచమని ఎలా చెప్పుచున్నావు? ఫిలిప్పుని కూడా మరి తోమా ప్రశ్నించాడు, తోమాకు సమాధానం ఇచ్చాడు. మళ్ళా ఫిలిప్పు మాట్లాడుతున్నాడు కదా. పదే పదే ఒక విషయం చెప్పాలంటే కష్టం కదా. మరి ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎవరైనా ఒకసారి మనం ఒక ప్రశ్న వేశారనుకో, మామూలుగా మనం క్యాజువల్ గా సమాధానం చెప్పేస్తాం. రెండోసారి అడిగితే అయ్యో వినలేదేమో, అర్థం కాలేదో రెండోసారి చెప్తాం. ఓకే, థర్డ్ టైం అడిగితే కూడా కొంచెం సహనపడి కొన్నిసార్లు చెప్తాం. మూడోసారి కూడా ఇక 4, 5 సార్లు అడిగితే మన కోపం తారాస్థాయికి వెళ్ళిపోద్ది. ఏంటి ఇలా కనిపిస్తున్నా, నేను అడిగిన ప్రశ్న అడుగుతున్నావు, ఆ ఆ, ఏంటి నాకు అంత ఆ, చెప్పడం తెలియదు అన్నట్లు మాట్లాడుతున్నావా ఏంటని మన కోపం వచ్చేస్తుంది కదా. కానీ ప్రభుని ఆ పరిచర్య అంతటిలో అసలు ఆ యోధులు విసికించి విసికించి ప్రభుని అదే మాటలు అడిగి అడిగి ప్రభు అదే మాటలు చెప్పి చెప్పి మరి ఆయన విసుగు చెందలేదు. కానీ అడగటానికి వాళ్ళు విసుగు పడగట్లా, అడిగిన ప్రశ్ననే వాళ్ళు అడుగుతున్నారు. 10వ వచనంలో అంటున్నాడు ప్రభు, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఈ స్టేట్మెంట్ ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి సేవకుడు ఇవ్వాలండి. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. హల్లెలూయా. తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. సాధారణంగా వాక్యం ప్రచురించేటువంటి గొప్ప గొప్ప దైవజనులు కానీ, మరి అద్భుత ఆశ్చర్య మహత్కారాలు చేసే ఏ సేవకుడైనా కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వగలగాలండి. కించిత్ గర్వం కూడా తనలోకి రాకుండా, ఇది కేవలము తండ్రి ఆత్మ అభిషేకము మన మీద కుమ్మరించటాన్ని బట్టి, మన లోపల ఉన్నవాడు గొప్పవాడుగా ఉండటాన్ని బట్టి ఈ క్రియలు మన ద్వారా జరుగుతున్నాయి. ఈ బోధ మనలో నుంచి బయటికి వస్తుందనేటువంటి యొక్క ఈ విషయాన్ని మనము గమనించిన వారమై ఎల్లప్పుడూ మన ఎదుట ఒక క్యాప్షన్ గా, ఒక స్టేట్మెంట్ గా ప్రతి సేవకుడు పెట్టుకోవాలి. నేను మీతో చెప్పుచున్న మాటలు, మనం పలికే ప్రతి బోధ, ప్రతి ప్రసంగము, ప్రతి సర్మను, ప్రతి ఒక్క మెసేజ్ కదా, ప్రతి ఒక్క వర్తమానము కూడా ఎక్కడి నుంచి రావాలండి? ఇవి నా మాటలు కాదు. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. హల్లెలూయా. ఈ మాటలు నా సొంత మాటలు కావు. తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. నిజంగానే ఆత్మదేవునితో మనం నింపబడే కొలది ఈ యొక్క ఈ వాక్యము ప్రవాహంగా మనలోంచి బయటకు వస్తుందండి. సాధారణంగా మరి నన్ను నేను పరిశీలించుకుంటే ఈ వాక్య పరిచర్య చేయటానికి అసలు నాకు అసలు మాటలు వస్తాయి అన్నట్లు ఉంటది. సాధారణంగా నేను ఎక్కువ మాట్లాడలేను. ఎవరితోనైనా మాట్లాడాలంటే దేవుని విషయాలు ఎవరైనా చెప్పేటప్పుడు చాలా ఓపికగా నేను వింటాను. మాట్లాడేది చాలా తక్కువగా మాట్లాడతా. వివేచించి దేవుడు నాలో ఇచ్చే ఆత్మ ప్రేరేపణ బట్టి వాళ్ళతో మాట్లాడతా. సాధారణంగా ఎక్కువగా నేను వింటాను. మాట్లాడటం అనేది ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఆత్మదేవుని ప్రేరేపణ ద్వారా ఈ కౌన్సిలింగ్లు ఇవ్వటం కానీ, సలహాలు ఇవ్వటం కానీ, ఎదురు వారిని ప్రేరేపించి విశ్వాసంలోకి బలపరచడం కానీ, వారిని ధైర్యపరచడం, ఓదార్చడం, ఆదరణ పరచడం, ఇవన్నీ నా మాటలు కాదు. ఆయా సమయాలకి ఆత్మదేవుడే వారితో మాట్లాడుతున్నట్లుగా నేను గమనిస్తాను. మరి ప్రార్థన చేసినప్పుడు అనేకమైన స్వస్థతలు, అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి? తండ్రి, ఇక్కడ తండ్రి అంటే తండ్రి యొక్క ఆత్మ, లేకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపబడబట్టి తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. మనం కేవలం ఆయన కొరకు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన సిద్ధపరచబడిన పాత్రలుగా ఉన్నాము. ప్రభు ఆత్మ మనలో నిండిపోయి తన కార్యాలు జరిగిస్తా ఉన్నది. అంటే సేవకులం ఆయన మనకే ఇది అర్థమైతే మరి ప్రభు దాన్ని
తన స్వానుభవం నుంచి మనతో మాట్లాడుతూ సేవకులను ఈ హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నా మాటలు నా అంతట నేనే చెప్పుట లేదు, తండ్రి నా యందు నివసించుచున్నాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము. అసలు మేము విడదీయరానుకున్నాం. మమ్మల్ని చూస్తే, అటు చూస్తే తండ్రి, ఇటు చూస్తే నేనుంటాను, మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, మేము కలిసే ఉంటాము అని చెప్పి ప్రభు నేను తండ్రి ఒక్కటే అని ఇక్కడ ఈ యొక్క తీవ్రమైన భావనతో ప్రభు ఆఖరిగా వారితో మాట్లాడి ఉంటాడు. ఒక నిండిపోయిన తండ్రితో, మరి ఆ యొక్క తండ్రి అభిషేకముతో, తండ్రి మనస్సుతో, తండ్రి హృదయముతో, మరి తండ్రి ప్రేరేపణతో నింపబడిన వాడై ఆ తీవ్రమైన భావావేశంతో మరి ప్రభు ఇక్కడ చెప్పి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకు ఆయన శరీరధారిగా ఆయన వచ్చాడు, కానీ ఆయన శరీరములో దైవాంశతో ఉన్నవాడుగా, దేవుని యొక్క అభిషేకాత్మతో నింపబడిన వాడుగా కదా. మరియమ్మ సర్వోన్నతుని శక్తి కమ్ముకున్నప్పుడు ఆమె గర్భం దాల్చింది. ఆ శక్తి ఏంటి? దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి. అది ప్రభు ఆమె గర్భాన్ని దాల్చడం ద్వారా ప్రభు జన్మించాడు కనుక ఆయన పుట్టుక నుంచి, ఆయన పరలోకం నుంచి భూమికి రాకముందు నుంచి ఆయన అభిషేకాత్మతో నింపబడిన వాడు. మరియ గర్భాన దాల్చినప్పుడు కూడా అభిషేకాత్మ చేత గర్భాన దాల్చబడ్డాడు. పిండంగా రూపించబడినప్పుడే ఆయన అభిషేకంతో నింపబడిన వాడుగా పుట్టాడు. మరి ఈ లోకంలో నడిచేటప్పుడు కూడా, మరి లోకంలో జీవించేటప్పుడు కూడా ఆ పరిశుద్ధాత్మ అభిషేకంతోనే జీవించాడు కదా. 12 సంవత్సరాలప్పుడు ఆయన శాస్త్రులని, పరిసయ్యులని వాళ్ళందరినీ కూడా ప్రశ్నలు వేస్తున్నాడంటే యెరూషలేము దేవాలయంలో కూర్చొని, నా తండ్రి ఇంటి పనుల మీద నేను ఉండవలనని మీకు తెలియదా అంటే, 12 సంవత్సరాల వయసు గల పిల్లవాడికి కూడా ఏమై ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ పని చేస్తున్నాడు, మరి ఎవరితో కలిసి ఉన్నాడు, ఎవరి కుమారుడును, ఎక్కడ వాడునని కానీ ఆ స్పృహ కలిగి ఉన్నాడు ప్రభు. మరి ఇప్పుడు 33.5 సంవత్సరాలప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తా ఉంటే ప్రభు ఆ మాటలను దృఢంగా పలుకుతున్నాడు. నేను తండ్రి ఏకమై ఉన్నామని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఈ కానీ మరి ఆ యొక్క మానవుని బలహీనత ప్రభువుకు ఉందండి. మానవులాగా మరి ఆయన నిద్రపోవటం, ఆకలి కలిగి ఉండటం, ఇవన్నీ కూడా అదే కొన్నిసార్లు కోపం రావటం, మరి ఇవన్నీ కూడా ప్రభు మానవునికి కలిగే ఎమోషన్స్ అన్ని కూడా, మరి ఇవన్నీ కూడా ప్రభు కలిగి ఉన్నాడు. కానీ ఇది శరీరానికి సంబంధించింది. కానీ తన ఆత్మ, తన అంశ ఏదైతే ఉన్నదో దానిని గురించి శిష్యులకు అర్థం చేపిస్తున్నాడు. ఎందుకు? తండ్రి అని ఆయన చేసిన ప్రార్థనలో తండ్రికి ఆయన ఏం చెప్పాడు? నీవు నేను ఏకమైండులాగున వీరు కూడా నా యందు ఏకమై ఉండాలయ్యా. వీరే కాదు, వీరి ద్వారా ఎంతమంది సువార్త వింటున్నారో, మరి ఎంతమంది నన్ను నమ్ముతున్నారో వారు కూడా మనలో ఏకమై ఉండాలని ప్రభు ఒక ప్రార్థన చేస్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో. కనుక దాని ప్రకారంగా దేవుని యొక్క ప్రభు యొక్క ఉద్దేశం ఏమైనదంటే, తండ్రి నేను కాదు, నాతో పాటు శిష్యులే కాదు, శిష్యుల బోధ విన్న ప్రతి ఒక్కరు కూడా నాతో ఏకమై ఉంటారు, తండ్రితో ఏకమై ఉంటారు, అందరము ఏకమై ఉంటాము అనేది మరి ప్రభు యొక్క భావన. కుటుంబం ఉంది, తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, మరి పిల్లలను ఏమనుకుంటారు? సపరేట్ అనుకుంటారా? కదా. కుటుంబంలో నా వారు, నా సొంత వారని అనుకుంటారు కదా. ఆ పిల్లలకు పుట్టిన పిల్లలు కూడా తన వారు అయిపోతారు, సొంత వారు అయిపోతారు కదా. అట్టి విధంగా ప్రభు యొక్క సువార్త వ్యాపించే కొలది కదా, ప్రభు మరి యొక్క ప్రబోధనలు ఎక్కడెక్కడక వ్యాపిస్తున్నా అది విన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రభు ఆత్మను పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఆత్మ మరి కనెక్షన్ లోకి వచ్చి వేసి వారందరూ కూడా ఏకమై ఉన్నారు. తండ్రి నేను సపరేట్ కాదు ఫిలిప్పు, నీ తండ్రి నాతో పాటు నీవు కూడా సపరేట్ కాదు, నేను తండ్రి ఏకమై ఉన్నాము. ఈ యొక్క క్రియలు ఏదైతే మరి తండ్రి చెప్పిన బోధలు, తండ్రి చేసిన క్రియలు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఈ దినము కూడా ప్రభు సేవకులందరిలో తన ఆత్మను ఉంచి తన ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తున్నాడు. నిజంగానే ప్రభు
క్రీస్తు ప్రభు ఎలాగున్నాడంటే ఆ కొలసీలో రాసిన పత్రికలో ప్రభు గురించి చేయబడిన వర్ణన ఆ యొక్క పౌలు భక్తుడు ఎంత అద్భుతంగా రాస్తాడంటే ఆయన దేవుని యొక్క మరి మూర్తిమంతమై ఉన్నాడు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఆ మూర్తి భవించిన మంచితనం అంతా దేవునిలో ఉన్న మహిమంతా కూడా అదంతా కూడా మూర్తి భవించి శరీరంగా ప్రభు దాల్చి లోకానికి వచ్చాడని చెప్తూ కొలస్సీ 2:9 ఏమంటాడంటే ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆ దేవత్వము తండ్రి యొక్క దేవత్వం అంతా కూడా మరి సర్వ పరిపూర్ణంగా కంప్లీట్ గా మరి శరీరధారిగా ఉన్న క్రీస్తులో నివసించుచున్నది. అంటే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, తండ్రి నాయందు ఉన్నాడు, తండ్రితో నేను కంప్లీట్ గా తండ్రికి నేను వశపరచబడి ఉన్నాను, తండ్రి వశమైపోయినాను, తండ్రి నేను ఒక్కటై ఉన్నామంటే ఇది దేవాది దేవుని యొక్క దేవత్వము యొక్క సంపూర్ణత, సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇదే మాటలు మా యొక్క క్రైస్తవులైన వారందరికీ, విశ్వాసులైన వారందరికీ కూడా వర్తింపచేయాలని ప్రభు యొక్క ఉద్దేశమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చూస్తే కనుక ఈ విశ్వాసులు అనబడిన వారు, క్రీస్తును నమ్మిన వారందరూ కూడా అదే సర్వ పరిపూర్ణతలకు రావాలని ప్రభు యొక్క ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశాన్ని పౌలు భక్తుడు చెప్తున్నాడు. 11వ వచనం, 4వ అధ్యాయము 11 నుంచి మనము చూస్తే మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఎలాగున మనం మార్చబడాలంట? తండ్రి యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తా ఉన్నది, శరీరధారిగా ఉన్న క్రీస్తులో నివసిస్తా ఉన్నది. మరి ఇప్పుడు ప్రభు వెళ్ళిపోయాడు, ప్రభు తన ఆత్మను పంపించాడు. ఇప్పుడు ఈ ఆత్మ ద్వారా మనం ఎలా మార్చబడాలి? దేవుని కుమారుని కూర్చున్న జ్ఞాన విషయములో ఈ విశ్వాసములో వేళ్ళుని వారమై క్రీస్తుతో ఏకత్వము పొందిన వారమై ఎలాగూ చేయబడాలంట? మనం సంపూర్ణ పురుషులుగా, అంటే పురుషుడు అనే మాట ఇక్కడ వాడాడు కానీ సంపూర్ణమైన వ్యక్తులుగా మనం మార్చబడాలని, ఈ సంపూర్ణతకు కొలమానం ఏంటంటే గనక క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు. క్రీస్తులో ఇప్పుడు ఒక సంపూర్ణత ఉంది. తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు. తండ్రిలో ఉన్న సర్వ పరిపూర్ణత కుమారుడిలో క్రీస్తు శరీరంలో నివసిస్తా ఉన్నది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పంపించిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ అందరి మీద కుమ్మరించబడి ఉంటుండగా కదా. ఇప్పుడు ప్రపంచ యావత్తులో మరి కోట్ల మంది ప్రజలు దేవుని అంగీకరించిన వారు దాదాపు 30-40% క్రిస్టియన్స్ ఉన్నారంట. మరి వీరందరిలో ఎవరున్నారు? ఆత్మదేవుడు ఉన్నాడు. ఆయన సర్వంతర్యామి కదా, అన్ని చోట్ల ఉండేవాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎలాగ ఉండాలి? క్రీస్తు యొక్క సంపూర్ణత ధరించుకున్న వారై, సంపూర్ణ పురుషులైన వారై, సంపూర్ణతతో, ఆత్మతో, సంపూర్ణతతో నింపబడిన వారై. అంటే దాని కొలమానం ఏంటంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమై. ఇదే చెప్తున్నాడు ప్రభు. వారికి ఏం అర్థం చేపిస్తున్నాడంటే, తండ్రి నేను ఒక్కటై ఉన్నాము, తండ్రి క్రియలే నేను చేస్తున్నాను. రేపు నువ్వు చేయబోయే బోధ ఫిలిప్పు, రేపు నువ్వు చేయబోయే బోధ, రేపు నువ్వు చేయబోయే క్రియలు కూడా తండ్రి నేను నీలో నివసిస్తూ ఈ కార్యాలు నీ ద్వారా నేను జరిగిస్తానని ప్రభు ఇక్కడ అతనితో మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ యొక్క మరి తన యొక్క ఏదైతే ప్రభువు తను అనుసరిస్తున్నాడో, తను వారికి మాదిరి చూపిస్తున్నాడో, ఆ యొక్క మాదిరిలో మీరు నడవాలి.
నేను తండ్రితో ఏకమైనట్లు ఎల్లప్పుడూ కూడా నాతో తండ్రితో మీరు మమేకమై ఉండాలి అని చెప్పేసి ప్రభు చెప్తూ మరలా 11లో అడుగుతాడు అంటున్నాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. అబ్బా, నన్ను నమ్మండి, తండ్రిలో నాలో ఉన్నాడని నమ్మండి అని యోహాను సువార్త యావత్తు కూడా ప్రభు పదే 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 చెప్తూ వారి హృదయాలలోకి ఈ మాట సూటిగా మరి గుచ్చుకొని కంప్లీట్ గా వారి హృదయంలో ఈ మాటలు నాటుకున్నట్లుగా ప్రభు అనేకమైన మాటలు చెప్తున్నాడు. ఇశ్రాయేలు వినుము, ద్వితీయోపదేశ కాండం 6:4 రాయబడిన మాట, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, ఆ దేవాది దేవుడు యెహోవా దేవుణ్ణి మనం ఎంతగానో, ఇశ్రాయేలీయులు ఎంతగానో ఘనపరిచి ఆ నామాన్ని, ఆ దేవుణ్ణి ఎంతో మరి వారు ఎంతో అంగీకరించిన వారుగా ఉన్నారు. కనుక ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, మరి తండ్రి నాలో ఉన్నాడని నమ్ముడి, లేదా చేయబడుతున్న ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి కదా. ఎన్నో అద్భుతాలు మరి యోహాను సువార్తలో ప్రత్యేకమైన అద్భుతాలు రాయబడిని. మరి ఆ కానా ద్రాక్షారసం కానీ, మరి ఆ యొక్క 38 సంవత్సరాల నుంచి బేతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నవాడు గురించి గాని, లేకుంటే లాజరును మరి 4 రోజులు చనిపోయిన తర్వాత లేపిన అద్భుతం కానీ, ఆ పుట్టుగుడ్డు వాడిని బాగు చేసిన సంఘటన గాని, ఇవన్నీ మిగతా స్వార్థలలో రాయబడి లేవు కదా. మరి ఇటువంటి కార్యాలు కనీసం ఈ కార్యాలను బట్టైనా నేను తండ్రి ఏకమై ఉన్నామని నమ్ముడు. ఎందుకంటే నా సొంత శక్తి ద్వారా నేను చేయలేను. నేను నరావతారిగా కేవలం మానవుని రూపంలో ఉంటే ఇవన్నీ నా వల్ల కాదు. కానీ తండ్రి ఆత్మ, తండ్రి నేను ఒక్కటై ఉన్నాము గనక ఈ క్రియలు నా ద్వారా జరుగుతున్నాయి కదా. ప్రభు చేసిన ఆ స్వస్థతలు, అద్భుతాలు, ఇంకా 20 లాస్ట్ వచ్చిన అధ్యాయంలో యోహాను రాస్తాడు, ఆయన చేసిన కార్యాలు గ్రంథస్థం చేయటానికి అవన్నీ రాసి పెడితే ఈ భూలోకంలో ఆ రాసిన పుస్తకాలు పెట్టడానికి కూడా స్థలం సరిపోదంటాడు. అంటే ఎన్ని కార్యాలు ప్రభు చేస్తుంటాడు. జన సమూహాలను బాగు చేశాడంట. అసలు ఒక సమూహం అంటే 100 మందా, 1000 మందా, జన సమూహాలను బాగు చేశాయంట. ప్రతి విధమైన వ్యాధి, రోగము, జబ్బు కదా, దయ్యాలు, మరి భయంకరమైనటువంటి ఆ రకరకాలైనటువంటి ఆ చీకటి అపవాది క్రియల చేత బాధింపబడిన వారు కదా, కోకొల్లలుగా అన్కౌంటబుల్ గా ప్రభు మరి అక్కడ స్వస్థతలు జరిగించాడు, అద్భుతాలు జరిగించాడు కదా. ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడి, కనీసం ఈ క్రియల నిమిత్తమైన నమ్ముడి. యెషయా 35:5-6లో రాయబడినట్లుగా గుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారు చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పు వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. హల్లెలూయా, హల్లెలూయా కదా. ప్రభు ఇవన్నీ చేశాడు కదా. ఈ ప్రవచనాలన్నీ నెరవేర్చబడినాయి. పుట్టిగుడ్డు వాడు బాగైపోయాడు, మూగ చెవిటివాడు, అసలు వాడు మూర్ఛలతో మరి వాడు కింద పడి కొట్టుకుంటున్నాడు. వాడు ఎఫ్ఫాతా అని ఒకటి చెవులు తెరిచాడు కదా. మరి ఎట్టి విధంగా ప్రభు అనేకమైన అద్భుతాలు చేశాడు. ఆ కుంటివాడిని, ఊచ చేయగల వారిని, నడుము వంగిపోయినటువంటి స్త్రీని, బాబా ఎన్ని అద్భుతాలండి ప్రభు చేసిన కార్యాలు. కేవలం ఈ అద్భుతాలు మరి అవి ఆ ఒట్టిగా ఇలా ఏం ఏ ఏదో విధంగా ఆయన అట్లా మరి ఆ అసలు ఆయన తనలో ఉన్న అభిషేకాత్మ ద్వారా మరి ఒక్కొక్కరి మీద చేతులుంచి ప్రార్థన చేశాడా, లేకుంటే అందరికీ స్వస్థత కలుగునుగా కానీ ఒక మాట సెలవిచ్చి వారు బాగైపోయారో తెలియదు. కానీ ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి స్వస్థపరచబడి, విడిపించబడి, విడుదల నొంది వారు వెళ్ళిపోయారండి. హల్లెలూయా. అంటే అది ఎలా సాధ్యమైంది? కేవలము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యమైంది. అభిషేకం ద్వారా మాత్రమే సాధ్యమైనది. ఎవరైనా అభిషిక్తుడై ఉన్నాడు. క్రీస్తు అను మాటకు, అనే శబ్దమునకు మరి ఏంటి అర్థం ఏంటి? అభిషిక్తుడు అనే అర్థము. క్రీస్తు అనే శబ్దమునకు అభిషిక్తుడు అనేవాడు అని అర్థము. 3వ అధ్యాయం 38వ వచనంలో కూడా మరి యోహాను సువార్తలో ఏమంటది?
కొలత లేని ఆత్మతో నింపబడిన వాడు, పంపబడిన వాడు. ఆయన తాను పంపిన వానికి కొలత లేని ఆత్మను అనుగ్రహించును. ఈ మాటలు మనం ధ్యానించాము. ఎవరైనా మరి కొలతలేని ఆత్మతో నింపబడిన వాడు, మరి ఆయన ఆ చేసిన కార్యాలు అన్కౌంటబుల్ హీలింగ్స్ కదా. ప్రభు చేసిన కార్యాలు అద్భుతాలు ఎలా చేశాడంట. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 38లో రాయబడిన మాట మనం చూస్తే గనక, ప్రభు ఎలాగున ఈ కార్యాలు అంటే తండ్రి నేను ఏకమై ఉన్నామంటే ఆయన ఎలా చేస్తాడని మనం చూస్తే గనక, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును కనుక, దేవుడు ఆయనకు తోడయుండి మరి ఆయన ద్వారా ఈ కార్యాలు చేసెను. ఆయన మరి మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. పౌలు భక్తుడు చెప్తున్నాడు ఈ మాటలు. ఎలాగున ఆయన చేశాడు ఈ కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించబడిన వాడై, ఆయన అభిషిక్తుడుగా, అభిషేకం అనే అంశతో పుట్టిన వాడుగా, అభిషేకంతో నింపబడిన వాడుగా, అభిషేకముతో నడిపించబడిన వాడుగా ఆయన ఏం చేశాడు? ఆ పరిశుద్ధాత్మ అభిషేకముతో ఏం చేశాడంట? అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. అసలు ఎంత మంది వచ్చారో, అసలు అక్కడ ఆ ఇంట్లోకి రావటానికి స్థలం లేనప్పుడు పైకప్పు తీసి మరి ఒక పక్షవాయు గల వారిని మరి లోపలికి దించుతారు, పరుపుతోనే దించుతారు. అటువంటి వాడిని కూడా కుమారుడానికి పాపాలు క్షమించబడినవి, లేచి నీ పరుపెత్తుకుని నడుచుకుంటూ వెళ్ళిపో అంటాడు. అబ్బా చూడండి, ప్రభు చేసిన అద్భుత స్వస్థత కార్యాలు. ఆయన ఆత్మపూర్ణుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడుగా ఉన్నాడు. ఆయనే అభిషిక్తుడై ఉన్నాడు, ఆయనే అభిషేకంతో నింపబడిన వాడుగా ఉన్నాడు కనుక ఈ కార్యాలు చేయగలిగాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అభిషేకము? తండ్రికి కలిగిన తండ్రి కుమారుని పంపించినప్పుడు యేసు అని రక్షకుడిగా పంపించాడు, మానవుల పాపాల నుంచి రక్షించడానికి. రెండవదిగా అభిషేకపు ఆత్మతో పంపాడు. ఎందుకు? ఈ లోకమంతా దుష్టునితో తోటి నిండిపోయినది. అపవాది కంప్లీట్ గా ఈ భూమిని ఆక్రమించుకుంది గనక, వాడి కార్యాలను లయపరచటానికి, అపవాది చేత పీడింపబడుచున్న వారిని అందరినీ కూడా విడుదల చేయటానికి, స్వస్థత చేయటానికి మానవ రూపంలో తండ్రి దిగి వచ్చాడండి. నరావతారిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏకమై ఉంటుండగా, అది ఈ లోకంలోకి మరి ఆయన ఆత్మస్వరూపిగా వస్తే కార్యం చేయలేడు గనక, నరావతారిగా మానవుని వలె రక్త మాంసాలు శరీరము ధరించిన వాడ ఈ లోకంలోకి వచ్చి మరి ఇక్కడ కార్యాలు చేస్తున్నట్లుగా మనము చూడగలం. ఇదే మాటలు మరి అక్కడ పిలుపుతో చెప్తున్నాడు. అయ్యా తండ్రి, క్రియలు నేను చేస్తున్న క్రియలను బట్టైనా మీరు నమ్మండి. ఇంకా మీరు ఈ సమయంలో కూడా అపనమ్మకంలో వద్దు, అపనమ్మకంలో మీరు ఉండవద్దు. నేను వెళ్ళే సమయం కొద్ది సమయం అయిందని మరి ప్రభు ఇక్కడ వారితో మరి మాట్లాడుతున్నాడు, వారిని బలపరుస్తా ఉన్నాడు, వారిని ధైర్యపరుస్తా ఉన్నాడు, వారిని ఆత్మలో బలోపేతం చేస్తా ఉన్నాడు. నేను వెళ్ళిన తర్వాత ఈ కార్యాలన్నీ మీరు చేయాలి, నాకు సాక్షులు ఉండాలి, నా శిష్యులుగా నా యొక్క పనిని మీరు కంటిన్యూ చేయాలి. 28వ అధ్యాయము మరి యొక్క మత్తయి సువార్తలో రాయబడిన మాటలు కూడా మరి ఆయన ఏం చెప్తున్నాడు? ప్రభు ఏం చెప్పాడు వాళ్ళకి? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములకు వారికి బాప్తిస్మ ఇవ్వండి. ఏ సంగతులు నేను బోధించానో వాటినన్నిటినీ గైకొన వలన వారికి బోధించండి. యుగా మరి నేను సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. ఎందుకు? నేను తండ్రి యొద్దకు నేను వెళుతున్నాను. నేను ఇక తండ్రి యొద్దకు నేను వెళ్ళిపోతున్నాను. తండ్రి నాలో ఉండి కార్యాలు నేను ఉన్నంత కాలం ఆయన చేస్తా ఉన్నాడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను గనక
ఇప్పుడు మీరు కూడా ఈ కార్యాలు చేయటానికి మిమ్మల్ని మీరు సన్నద్ధపరచుకోండి. ఇంకా అవిశ్వాసంలో ఉండవద్దు, ఇంకా అల్ప విశ్వాసంలో ఉండవద్దు, ఇంకా అపనమ్మకంలో ఉండొద్దు. మీరు ఏ మాటలు నేను చెప్తున్నానో ఈ మాటలను దృఢంగా మీ హృదయాలలో నాటబడనివ్వండి అని ప్రభు తన ఆఖరి మాటలుగా వారితో మాట్లాడుతున్నాడు. ఒక తోమాతో మాట్లాడిన మాటలు, ఒక మరి పిలుపుతో మాట్లాడిన మాటలు, పేతురుతో మాట్లాడిన మాటలు, ప్రభు ఉదయ కాలము మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కరిని ఆయన ధైర్యపరుస్తున్నాడు. ఒక్కొక్కరిని ఆయన విశ్వాసంలో దృఢపరుస్తున్నాడు. అంతేకాదు, తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమి కార్యాలు చేశాడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారు ఎటువంటి కార్యాలు చేసి ఆయనకు సాక్షులుగా, ఆయన శిష్యులుగా మరి ఈ లోకంలో వారు తమదైన ముద్ర కలిగి తమ గురువుని ఎలాగున వారు రిఫ్లెక్ట్ చేయాలనే విషయాల గురించి ఆయన ప్రబోధన చేస్తున్నాడు. నేను తండ్రిని రిఫ్లెక్ట్ చేస్తూ, తండ్రిని పోలి, తండ్రి చెప్పిన పనిని నేను ఇక్కడ జరిగిస్తా ఉన్నాను. నా వలె మీరు కూడా నన్ను పోలి మరి నేను చేసిన కార్యాలు మీరు చేయవలనని వారికి బోధిస్తూ ఈ యొక్క మాటలన్నీ చెప్తా ఉన్నాడు. ఇంకా నువ్వు కంటిన్యూషన్ లో ప్రభు అనేకమైన మాటలు మాట్లాడుతున్నాడు. నిజంగానే ఈ యొక్క యోహాను సువార్త మనం ధ్యానిస్తుంటే ప్రభువు శిష్యులకి ఎన్ని మర్మమైన సంగతులు, ఆయన సిలువకు వెళ్ళక ముందు ఆ ప్రభురాత్రి భోజనము చేసిన తర్వాత వారితో ఎంత సుదీర్ఘమైన సంభాషణ చేశాడంటే, ఆ తర్వాత మనము ప్రభు అక్కడి నుంచి బయలుదేరి ఆ యొక్క మరి ఆ యొక్క గెస్సమనే తోటకు వెళ్ళేంత వరకు కూడా వారితో అనేకమైన విషయాలు పంచుకుంటున్నాడండి. యోహాను సువార్త యొక్క 13వ అధ్యాయం మొదలుకొని 17వ అధ్యాయంకి లో తండ్రికి ప్రార్థన చేసి తన శిష్యులను అప్పగించే వరకు కూడా, తండ్రి చేతికి వారిని అప్పగించేంత వరకు కూడా ప్రభు వారితో ఈ సంభాషణలు, గొప్ప సంభాషణలు చేస్తూనే వస్తున్నాడు. మనతో కూడా అంత్యకాలంలో ఉన్న మనతో కూడా ఈ మాటలన్నీ ప్రభు మనతో మాట్లాడుతుంటుండగా ఈ మాటలను మనము లక్ష్యము చేయుదుము గాక, మన హృదయాల లోపలికి వీటిని తీసుకొందుము గాక, మన హృదయం అనే ధననిధిలో వీటిని భద్రపరుచుకొని ప్రభు చెప్పిన ప్రబోధనల ప్రకారంగా మనము జీవించదుము గాక. సేవకులమైన మనము ప్రభువును పోలిన ఆ యొక్క పరిచర్య చేయదుము గాక. క్రీస్తు శరీరంగా, సంఘంగా మరి విశ్వాసులు ఉన్న మనమందరం కూడా ఆ యొక్క సంపూర్ణత, ప్రభువుకు కలిగిన సంపూర్ణతలోకి వెళ్ళి మనము సంపూర్ణ పురుషులుగా మనం మార్చబడి సంపూర్ణత కలిగిన వారిగా ఈ లోకంలో ప్రభుని రిఫ్లెక్ట్ చేస్తూ ప్రభు కొరకు సాధనాలుగా ఈ లోకంలో ప్రభు కొరకే మహిమ తెచ్చు పాత్రలుగా మనమందరం కూడా వాడబడదుము కాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహింప చేయును కాక. ఆమేన్.